క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రేస్లింగ్ ఫైనల్లో వినేష్, జావెలిన్ త్రోలో ఫైనల్కు నీరజ్ చోప్రా. ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ అద్భుతం చేసింది. మహిళల 50 కేజీల విభాగంలో ఒకే రోజు 3 బౌట్లలో ఖతర్నాక్ విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరి పథకం ఖాయం చేసుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన దేశ తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. ఇలా బంగారు పథకం కోసం అమెరికా రెజ్లర్ సారా ఆన్తో పోటీ పడనుంది. టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో ఒకే ఒక్క త్రోతో అగ్రస్థానంలో ఫైనల్ చేరాడు. హాకీలో స్వర్ణంపై ఆశలు రేపిన ఇండియా సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటం ఒకటే నిరాశ కలిగించింది. అయితే వాస్తవానికి కూడా సెమీఫైనల్లో ఇండియా హాకీ జట్టు గెలిచే టైం ఇంకొక 2-3 నిమిషాలలో ఆట అయిపోతుంది అనగా జర్మనీ వాళ్ళు గోలేసారు. అప్పటికి 2-2తో ఈక్వల్గా ఉంది. జర్మనీ ఓ దాంతో మిస్ అయిపోయింది. నీరజ్ చోప్రా క్వాలిఫైయింగ్ రౌండ్కి సంబంధించినటువంటిది అయితే 84 మీటర్లో ఏమో ఇసిరేయాలి క్వాలిఫై కావడానికి. మనోడు 89 వేసిండు. అప్పటికి ఒకటేసారి ఇసిరేసిండు. అంతే, ఇసిరేస్తే అయితే సింగిల్ టేక్ లోనే టాపు ప్లస్ అంత ఎవడేయలే. మళ్ళీ అంతే బంగారు పథకం దాకా పోతుంది అది లెక్క. అంటే ఒక రకం ఏంటంటే వరల్డ్ రికార్డ్ ఎంత జావెలింగ్ త్రోలో అంటే 98 మీటర్లు. మనోడు 89 వేసిండు. పోయినసారి ఈ 89 వేసినట్టే 90 కూడా వేస్తుండొచ్చు నాకు తెలిసి. అంటే జావెలింగ్ త్రోలో ఇందులో పథకాలు పక్క. అయితే ఒక్క హాకీ మాత్రమే నిరాశపరిచింది. వాస్తవానికి ఫైనల్కు వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఉండే, కానీ జర్మనీ చేతిలో కొద్ది మిస్లో ఓడిపోయింది. అప్పటికి కూడా బాగానే కష్టపడ్డారు వాళ్ళు. సో వీళ్ళు ఎవరైతే ఈమె ఉంది కదా వినేష్, ఈ వినేష్ వీళ్ళంతా ఢిల్లీ రోడ్ల మీద మహిళలకు రక్షణ కావాలి స్పోర్ట్స్లో అని చెప్పి రోడ్ల మీద అంటే పోలీసు వాళ్ళు ఈడ్చుకపోయారు చూడు, ఆ బిడ్డనే. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.